సో హాయ్ ఎవరన్, వెల్కమ్ టు మై ఆస్ట్రో టెక్నిక్స్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పంచాంగం చూసి మీ జాతక చక్రం మీరు ఎలా వేసుకోవచ్చు. చాలా తేలిగ్గా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయడమే ప్రిఫర్ చేస్తాను. అయినా కూడా కొంతమంది ఏంటంటే పంచాంగం ద్వారా జాతకం వేయాలి అని చెప్పి కొంతమందికి ఇంటెన్షన్ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఈరోజు మనం పంచాంగం ద్వారా జాతకం వేయటం ఎలాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకు నేను పంచాంగం ద్వారా డైరెక్ట్గా అంటే ప్రింటెడ్ పంచాంగాల ద్వారా ఎందుకు నేను ప్రిఫర్ చేయను జాతకం వేయడానికి, ఎందుకు సిస్టమ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను జాతకం వేయడానికి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఓకే, సో నేనేంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2025 పాత పంచాంగం ఒకటి తీసుకున్నాను అనమాట. టీటీడీది చూసి దాంట్లో ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఒక్క పంచాంగంలో ఒక పేజ్ యొక్క స్క్రీన్ షాట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇది పాతది, లేటెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ 26th అయితే కాదు, 24th అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను అది షేర్ చేసి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమైన పనే కాదు. కానీ దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యా, లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఇది పంచాంగం అనమాట. సో మనం ఇప్పుడు ఈ పంచాంగం చూసామనుకోండి, నేను 1st ఏప్రిల్ వరకు, ఓకే, ఇక్కడ మనకి 1st ఏప్రిల్ 2025 వరకు గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయనేది పంచాంగంలో ఆల్రెడీ ఇచ్చేశారు. ఓకే, సో నేను ఇది తీసుకున్నాను. సో 1st ఏప్రిల్ రోజు ఒకళ్ళు పుట్టారనుకున్నాం, 1st ఏప్రిల్ 2025 రోజు. ఓకే, సో అలా పుట్టినప్పుడు వాళ్ళు ఏ టైంకి పుట్టారు, జాతక చక్రం ఇదే. ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి అంటే లగ్నం. సో ఆ రోజు పుట్టిన వాళ్ళకి ఎవరికైనా జాతక చక్రం ఇదే ఉంటుంది. చేంజ్ ఏమవుతుందంటే లగ్నం చేంజ్ అవుతుంది. సో లగ్నం ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ లగ్నం టైమింగ్స్ ఇచ్చారు. సో 1st ఏప్రిల్ ఇక్కడ చూసాం అనుకోండి, 1st ఏప్రిల్. సో 1st ఏప్రిల్ ఇక్కడ చూసాం అనుకోండి, ఇక్కడ టైమింగ్స్ ఇచ్చారు. ఇంకే లగ్న అంత కాలములు అంటే ఆ లగ్నం ఎండ్ అయ్యే టైమింగ్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్టయితే 1st ఏప్రిల్ దగ్గర టైమింగ్స్ ఇచ్చారు. మీరు చూస్తే ఫస్ట్ 6:55 వరకు మీన రాశి, తర్వాత 8:43 వరకు మేషరాశి. అంటే 6:55 నుంచి 8:43 మధ్యలో ఎవరైనా పుట్టారు అంటే వాళ్ళది మేష లగ్నం అనమాట. మేష లగ్నం అంటే ఏమవుతుంది చూద్దాం. ఓకే, సో మేష లగ్నం వచ్చేసరికి ఇది మేష లగ్నం. ఓకే, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. సో చంద్రుడు ఉన్నదే మేష లగ్నం. సో అలా లగ్నం ఇప్పుడు రాశులు ఎప్పుడు మన దక్షిణ భారతదేశ చార్ట్ ప్రకారం రాశులు ఎప్పుడు ఇదే వరుసలో ఉంటాయి. ఇది ఇలాగే ఉండదు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ఇట్లా వరుసగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మేష లగ్నం అన్నారు కాబట్టి మేషం ఇది అవుతుంది. చంద్రుడు ఎక్కడున్నాడు అదే మేషం. అంటే అన్నిటికీ చంద్రుడు అన్న చోటే మేషం అవుతుందని కాదు. ఇక్కడ ఉన్న చార్ట్లో మేషంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి నేను మేషం చెప్తున్నా. అదే ఇప్పుడు మనకి ఇక్కడ ఏప్రిల్ టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8:43 నుంచి 10:44 మధ్యలో, ఓకే, ఏప్రిల్ 1st 8:43 నుంచి 10:44 మధ్యలో పుట్టారనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వృషభ రాశి. ఓకే, అప్పుడు వృషభ రాశి అయిందనుకోండి, వృషభ రాశిలో ప్రస్తుతానికి ఎవరున్నారు, గురువు ఉన్నారు ఆ రోజు. సో అప్పుడు మీకు లగ్నం వృషభ లగ్నం అవుతుంది. ఓకే, మీకు లగ్నం వృషభ లగ్నం అవుతుంది. రాశి మాత్రం మేష రాశి, ఎందుకంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే మీ రాశి అవుతుంది. కానీ లగ్నం వచ్చేసరికి మీకు వృషభ లగ్నం అవుతుంది. సో ఇలా ఇప్పుడున్న అన్ని పంచాంగాల్లో మోస్ట్లీ మీ రాశి ఏంటి, లగ్నం ఏంటి చూసి మీ జాతకం వీరే వేసేసుకోవచ్చు మీ దగ్గర పంచాంగం ఉంటే. ఇది చాలా తేలికైన పద్ధతి. కానీ దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇంకా మీరు నక్షత్రం వచ్చేసరికి మీరు
నేను ఆ టైంలో నక్షత్రం ఏంటంటే మీరు క్యాలెండర్ చూసినా అర్థమవుతుంది, మీకు క్యాలెండర్లో కూడా ఇచ్చేస్తారు. మీకు ఏప్రిల్ 1వ తారీఖు ఏ నక్షత్రం ఉంది, ఎన్ని గంటల వరకు ఆ నక్షత్రం ఉంది, తర్వాత ఏ నక్షత్రం వస్తుంది, ఇవన్నీ మీకు క్యాలెండర్లో కూడా వస్తాయి. సో నేను దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇలా జాతీయ చక్రం వేసేయచ్చు, పంచాంగం చూసి డైరెక్ట్గా వేసేయచ్చు. కానీ మనం అలా వేయటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఎక్కువ సిస్టమ్ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అంటే కంప్యూటర్ జాతకాన్ని ప్రిఫర్ చేస్తాం. ఎందుకు కంప్యూటర్ జాతకాన్ని ప్రిఫర్ చేస్తాం అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో దానికోసం నేను జస్ట్ మీకు ఇండియా మ్యాప్ చూపిస్తాను. అది గూగుల్ మ్యాప్స్లో తీసాను, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అట్లా తీసాను అనమాట. ఓకే, సో ఇప్పుడు గూగుల్ మ్యాప్ తీసుకున్నాం అనుకోండి. మన భారతదేశానికి ఫస్ట్ సూర్యోదయం ఎక్కడ వస్తుంది? అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో ఫస్ట్ తూర్పు. ఓకే, సో తూర్పున మనకి ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ సూర్యోదయం అవుతుంది. సో ఇటువైపు తూర్పు. ఓకే, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు అరుణాచల్ ప్రదేశ్ ఉన్నది తూర్పు అవుతుంది. ఓకే, ఫస్ట్ అటు అవుతుంది కాబట్టి. అదే గుజరాత్ అటు వచ్చేసరికి పడమర అవుతుంది. ఓకే, పైన మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ అవన్నీ ఏంటంటే నార్త్ సైడ్, అంటే ఉత్తర భారతదేశం. మనది దక్షిణ భారతదేశంలోకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సూర్యోదయానికి సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, సూర్యోదయానికి ఏ రాశిలో ఉన్నాడో క్యాల్కులేట్ చేసి అక్కడి నుంచి లగ్నం క్యాల్కులేట్ చేయడానికి వాడతారు. అసలు లగ్నం అంటే ఏంటి? మీరు లగ్నం అంటే ఏం కనుక్కోవాలనుకుంటున్నాడు అంటే, ఒక మనిషి పుట్టిన టైంలో తూర్పు దిక్కున ఏ రాశి ఉందో ఆ రాశి లగ్నం. ఏ డిగ్రీలో తూర్పు దిక్కుందో ఆ డిగ్రీనే మీ లగ్నం అవుతుంది. ఓకే, అది ఇక్కడ విషయం అన్నమాట. సో మీకు తూర్పు దిక్కున మీరు ఎవరైనా పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఏ రాశి ఉందో, ఎన్ని డిగ్రీలు ఉన్నాయో అన్ని డిగ్రీలు అన్ని రాశి అనేది మీ లగ్నం అవుతుంది. సో ఇప్పుడు సూర్యుడు ఉదయాన్న ఏ లగ్నంలో ఉన్నాడు అనేది తెలుసుకోవడం తేలిక. సో దాని నుంచి ఒక్కొక్క రాశి లగ్నం ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు పుట్టినప్పుడు తూర్పులో ఏ లగ్నం ఉంది అనేది తెలుస్తుంది అనమాట. మనకి ఫస్ట్ మనకి సూర్యుడు నెల మొత్తం జనరల్గా ఒకే రాశిలో ఉంటాడు. ఓకే, సో మీకు ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నెల మొత్తం ఒకే రాశిలో ఉంటాడు. సో రాశి చక్రం మొత్తం కూడా అలా రొటేట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా మీరు పుట్టిన టైంలో సూర్యుడు నెల మొత్తం ఒకే రాశిలో ఉంటాడు. మీకు పుట్టిన టైంలో ఉదయం ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిలోనే ఉంటాడు. కానీ మీకు తూర్పు దిక్కున మీరు పుట్టిన టైంకి ఆ రాశి ఉండకపోవచ్చు. మీరు కరెక్ట్గా సూర్యోదయానికి పుట్టారనుకోండి, అప్పుడు మీకు లగ్నంలోనే సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే అదే మీ లగ్నం అవుతుంది. అది తేలిక పద్ధతి. కానీ మీరు జనరల్గా అలా కుదరదు కదా, మెడికల్ సిచ్యువేషన్స్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో పుడుతుంటారు. అప్పుడు ఏమవుతుంది, మీరు పుట్టే టైంకి తూర్పు దిక్కున ఏ రాశి ఉంది అనేది క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో తూర్పు దిక్కున ఏ రాశి ఉందంటే ఒక్కొక్క రాశి ఇట్లా, ఇప్పుడు సూర్యుడు తూర్పు నుంచి పడమరకి వెళ్ళినట్టు ఒక్కొక్క రాశి కూడా ఇటు తూర్పు నుంచి పడమరకి అలా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయాలి. ఒక్కొక్క రాశికి 1.5 నుంచి 2 గంటలు అని చెప్పి టైం ఉంటుంది ఒక్కొక్క రాశికి. సో మీరు పుట్టే టైంకి తూర్పు వైపున ఏ రాశి ఉంది అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. అలా అంటే మీ సూర్యోదయం నుంచి ఎన్ని గంటలు గడిచింది చూసి అన్ని గంటలు గడిస్తే తూర్పు దిక్కున ఏ రాశి వస్తుందో లెక్క పెట్టి లగ్నాన్ని కనుక్కుంటారు అన్నమాట. సో అలా లగ్నాన్ని కనుక్కుంటారు. ఓకే, ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే మీకు తూర్పు అనేది ఒక్కొక్క ఊరిని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి తూర్పులో ఎన్ని డిగ్రీల్లో మీకు ఏ రాశి ఉంది, లగ్నం ఎక్కడుంది అనేది కనుక్కోవాలన్నప్పుడు తూర్పు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది కదా. మరి
టైం అనేది కదులుతూనే ఉంటుంది, భూమి కదులుతూనే ఉంటుంది. సో ఆ కదిలినప్పుడు మీరు ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి చూసినప్పుడు రాశి, ఈ లగ్నం ఇవేంటంటే కొంచెం మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆంధ్ర తీసుకున్నాం అనుకోండి, ఆంధ్రాకి తూర్పు దిక్కున చూస్తే ఒక పాయింట్ ఉంటుంది. అదే ఈ ఉత్తరప్రదేశ్ ఉందండి, ఉత్తరప్రదేశ్కి తూర్పు చూసారనుకోండి ఎగ్జాక్ట్గా మీరు అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది. కానీ మీరు కరెక్ట్గా ఆంధ్రాకి తూర్పు చూసారనుకోండి అక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉండదు, కరెక్ట్గా తూర్పు చూస్తే. సో ఇలా ఈ డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది, డైరెక్షన్ మారుతుంది, మీరు ఉన్న ప్రాంతాన్ని బట్టి లగ్నము కూడా మారుతూ ఉంటుంది. సో ఇలా మారటం వల్ల ఏంటంటే మీరు పంచాంగాలు కూడా ఒక్కొక్క ఊరికి, మీరు ఏ ఊరికి పంచాంగం తయారు చేశారు అనే దాన్ని బట్టి కూడా లగ్నం అనేది మారుతూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు పంచాంగం చూసి క్యాల్కులేట్ చేసేటప్పుడు మీ ప్రాంతానికి సంబంధించని పంచాంగం వాడారనుకోండి, ఆ పంచాంగం కరెక్ట్గా వాడేదేనా, అసలు సూర్య సిద్ధాంతం అందరూ సూర్య సిద్ధాంతం వాడినా కూడా మీరు ఒక ఊర్లో వాడే పంచాంగం వేరే ఊర్లో వాడారనుకోండి, దానివల్ల మీకు లగ్నము అన్నీ మారే అవకాశం ఉంటుంది. అందరూ పూర్వ సిద్ధాంతమే, అందరూ సూర్య సిద్ధాంతమే, లేదా అందరూ ఎఫిమరిసే, అందరూ ఏమంటారు దృగ్గణితమే వాడినా కూడా మీరు ఒక ఊరి పంచాంగాన్ని వేరే ఊర్లో వాడితే ఈ డైరెక్షన్ ఇష్యూస్, ఈ ఇంకొకటి కాలం మారుతూ ఉంటుందని చెప్పాను కదా, ప్రాంతానికి కూడా కొన్ని మార్పులు ఉంటాయి, ఇది ఎక్కువ చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఇలా మీకు ప్రాంతానికి కూడా మీకు చేంజెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లగ్నం అనేది మారుతుంది. సో ఒక ఊరికి వాడిన పంచాంగానికి ఇంకో ఊరికి వాడే పంచాంగానికి ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి కొంచెం మారుతాయి, ఎందుకంటే డైరెక్షన్ మారుతుంది, అట్ ద సేమ్ టైం ఈ తూర్పు దిక్కున ఉన్న రాశి అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ కరెక్ట్గా చూడటం అనేది మీ ఊరిని బట్టి కూడా మారుతుంది. దీనివల్ల డిగ్రీస్ ఇలాంటివన్నీ కూడా మార్పు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మోస్ట్లీ సాఫ్ట్వేర్ వాడటం అనేది చాలా తేలికైన పద్ధతి. క్యాలిక్యులేషన్ కన్నా కూడా ప్రిడిక్షన్స్ మీద, పరిహారాలకి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అనమాట, ఈ క్యాలిక్యులేషన్స్ మీద కన్నా కంప్యూటర్ వాడితే. అందుకని పంచాంగం కన్నా కంప్యూటర్ వాడటానికి నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ ఇప్పుడు అందరూ కంప్యూటర్లే వాడుతున్నారు, అయినా కూడా ఏంటంటే కొంతమంది పంచాంగం చూసి వెయ్యాలి అని ఇలా కొంచెం ఆలోచిస్తున్నారు. సో అందుకని కంప్యూటర్తో చేయటం అనేది తేలిక. మనం ఫోకస్ అనేది శాస్త్రం మీద, క్యాలిక్యులేషన్ కన్నా కూడా శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ పెట్టచ్చు అనమాట. సో అది ఇక్కడ ముఖ్యమైన విషయం అనమాట. సో అందుకని కంప్యూటర్ అనేది ప్రిఫరబుల్ చేస్తాను నేనైతే, అది వెంటనే వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కంప్యూటర్లో వాడేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎఫిమరీస్ని వాడి చేసేదాని గురించి మాట్లాడుతున్నాను నేను, పూర్వ సిద్ధాంతం గురించి మాట్లాడట్లేదు. ఓకే, అంటే దృగ్గణితం అంటారు కదా, దాని ప్రకారం మాట్లాడుతున్నాను. సో ఇదేంటంటే మీకు ఎఫిమరీస్ తీసుకుంటారు అంటే లాగ్నిట్యూడ్, లాటిట్యూడ్ అంటే మీకు చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక గ్లోబ్ తీసుకున్నారనుకోండి, గ్లోబ్ బొమ్మ లేకపోతే ఇండియా మ్యాప్ కానీ ఇలాంటిది ఏదన్నా మీరు బయట కొన్నారనుకోండి, దాని మీద మీరు చూసినట్టయితే నిలువు గీతలు, అడ్డం గీతలు అనేవి ఉంటాయి. సో ఆ నిలువు గీతలు, అడ్డం గీతలు వాటిని లాగ్నిట్యూడ్, లాటిట్యూడ్ అంటారు. సో ఆ నిలువు గీతలు, అడ్డం గీతలు ఆ రెండిటికి ఒకటి ఎక్స్ యాక్సిస్, ఒకటి వై యాక్సిస్ అనుకున్నాం అనుకోండి. సో లాగ్నిట్యూడ్ డిగ్రీసు, లాటిట్యూడ్ డిగ్రీసు మీరున్న ప్లేస్లో ఎంత ఉన్నాయో చూస్తే ఎగ్జాక్ట్గా చాలా యాక్యురేట్గా కనుక్కొని చాలా యాక్యురేట్గా మీ జాతీయ చక్రం వేయటం అనేది కుదురుతుంది అనమాట. సో ఇది చాలా తేలిగ్గా ఉంది. దానికి తోడు ఈ లాగ్నిట్యూడ్, లాటిట్యూడ్, ఎఫిమరీస్, దృగ్గణితం, ఈ పద్ధతి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రహాలు ఎక్కడున్నాయి ఏంటి అనేది కనుక్కోవడం చాలా తేలిక. లేటెస్ట్ అంటే మీకు రిలయబుల్గా శాటిలైట్ ద్వారా చూసి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఏంటి అనేది చూడొచ్చు, క్యాలిక్యులేషన్ చేసేయచ్చు 1 ఇయర్కి. ఎందుకంటే మీకు 1 ఇయర్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, ఏ గ్రహం ఎక్కడుంది, ఏది ఎప్పుడుంది అని. అదే మీరు పూర్వ సిద్ధాంతం ఇవన్నీ వాడి కలియుగం మొత్తానికి గ్రహాలు ఎంత ఉంటే ఈ రోజుకి ఎక్కడున్నాయి అని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాక్యురసీ ఎక్కడైనా మారిపోవచ్చు, అంటే ఖచ్చితత్వం అనేది మారిపోవచ్చు. యాక్యురసీ అంటే నా ఉద్దేశం ఖచ్చితత్వంగా క్యాలిక్యులేట్ చేయటం, లెక్కలు వేయటం అనేది తప్పుపడే అవకాశం ఎక్కువ ఉంటుంది.
సో అందుకని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వాడి ఎఫిమరీస్ ద్వారా కనుక్కోవటం అనేది ఉత్తమమైన పద్ధతి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు వాడే సాఫ్ట్వేర్ని బట్టి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో కూడా డెసిమల్స్ అనేవి ఎక్కువ డెసిమల్స్ తీసుకుంటారు కొన్ని సాఫ్ట్వేర్లు, అది సాఫ్ట్వేర్ని బట్టి ఉంటుంది. సో ఎన్ని డెసిమల్స్ ఎక్కువ ఉంటే అంత యాక్యురేట్గా కనుక్కోవడం కుదురుతుంది అనమాట, అది విషయం. అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలన్నమాట. అదేంటంటే నేను కనుక ఇప్పుడు నా వెబ్సైట్లో కనుక మీరు కన్సల్టేషన్ బుక్ చేసుకున్నారు అనుకోండి, నేనేంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్తో పాటు నేను పిన్ కోడ్ కూడా అడుగుతున్నా, మీరు పుట్టిన ప్లేస్ యొక్క పిన్ కోడ్ కూడా అడుగుతున్నా. ఎందుకు అంటే పిన్ కోడ్ తోటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది ఇంకా ఖచ్చితంగా కనుక్కోవడం కుదురుతుంది కదా. సో అది ఎంత ఖచ్చితంగా ఉంటే మనకి వచ్చే జాతక చక్రంలో కానీ దాని మీద ఆధారపడే లెక్కలు కానీ చాలా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. సో అందుకని మీరు చూసినట్టయితే నేను పిన్ కోడ్ కూడా అడుగుతున్నా, జస్ట్ ఊరితో సరిపెట్టట్లా. మీరు నా వెబ్సైట్లోకి వెళ్ళి కన్సల్టేషన్ బుక్ చేసుకోవాలనుకుంటే నేను అక్కడ బర్త్ ప్లేస్ యొక్క పిన్ కోడ్ కూడా అడుగుతున్నా, ఎందుకంటే ఇంకా ఖచ్చితంగా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో అదనమాట విషయం. అందుకని నేను సిస్టంతో క్యాల్కులేట్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ అందులో తప్పేం లేదు, అది చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు క్యాలిక్యులేషన్స్, ఈ లెక్కలు వేయటం కంటే కూడా మీరు గ్రహాల ప్లేస్మెంట్ని అర్థం చేసుకొని అక్కడ చార్ట్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకని నేను ఈ మెథడ్ ఫాలో అవుతుందన్నమాట. సో మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.